విజయనగరం టౌన్లో బుధవారం ఉదయం 10 గంటలకు ఏం పిల్లడో ఎల్దమస్తవా సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీఎస్ఆర్ ఇంటర్నేషనల్ హోటల్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ హాజరు కానున్నారు. సంగీత అభిమానులు, ప్రజలు హాజరై ఈ కార్యక్రమంలో సాంగ్ ఆవిష్కరణ ఘనంగా చూసేందుకు ఆహ్వానితులయ్యారు. ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కైన సాహిత్య రంగంలో తన సేవలు అందించినటువంటి వంగపొండి ప్రసాదరావు గారు రాసినటువంటి ఏం పిల్లడో ఎల్దమస్తవా అనే పాట సుమారుగా 18 భాషల్లో అనువాదం పొందినటువంటి గొప్ప పాటని ఆ రోజు వంగపొండి గారు బతుకున్నప్పుడే మోహను, నేను, వంగపొండు ముగ్గురు కలిపి రికార్డింగ్ చేసే క్రమంలో ఆ పాటని మిత్రుడు ఆదార మోహన్ రావు ద్వారా వంగపొండి ఉన్నప్పుడే పాడించాడు. ఆ రోజు ఇక్కడ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో రికార్డింగ్ చేసేటప్పుడు ఆ పత్రిక విలేకరులందరూ ఈ పాట రికార్డ్ అవుతుందని చెప్పి వచ్చి అది తెల్లవారి పేపర్లో రాసిన వార్త ఏంటంటే సిక్కోలి పాటకు సిరిసిల్లా దొరువు అని చెప్పి పెద్ద బ్యానర్ ఐటమ్. యాక్చువల్గా ఉత్తరాంధ్ర మాండలికాన్ని, ఉత్తరాంధ్ర భాషని లంచ్ అయినా చెప్పారు.